ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అడలి వ్యూ పాయింట్కి అయితే వచ్చాను అనమాట. బాబోయ్, చాలా చాలా చల్లగా ఉంది. నిజంగా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా ఒక అరకు లాంటి వ్యూ పాయింట్ ఉందంటే ఇదేని. సో అడలి వ్యూ పాయింట్ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు Jan 11th అనమాట. మార్నింగ్ 4:15 అవుతుంది. ఇట్స్ సాటర్డే అనమాట, వీకెండ్ కదా. మరి ఎక్కడికో వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ దగ్గరలో ఉన్న అడలి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. సో ఇట్స్ అ క్లౌడ్ పాయింట్ అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం అండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో మేమైతే ఇక్కడ ఆంధ్రవల్స ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:15 4:30 అయింది. సో అసలు తెల్లారలేదు, చీకటి, ఫుల్ చలి అనమాట. సో మధ్యలో అయితే చిన్న బ్రేక్ ఇచ్చి టీ దగ్గర ఆపాము. చిన్న క్యాంప్ ఫైర్ లాగా లేస్తే అసలు చేతులు కూడా కంప్లీట్ డ్రైవింగ్ చేయలేకపోతున్నాం అనమాట, అంత చలిగా ఉంది. ఎవరైనా వెళ్ళేటట్లయితే గ్లౌజెస్ గట్రా వేసుకోండి. మేమైతే మర్చిపోయాము. మా తమ్ముళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు. సో ఈ విధంగా అక్కడ నుండి స్టార్ట్ అయ్యాక సో సీతంపేట మెయిన్ రోడ్ నుండి మనం ఒక లూప్ తీసుకోవాలన్నమాట. సో లూప్లో ఇప్పుడు వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. సో ఇది చాలా కొంచెం డేంజరస్ రూటే అనమాట, ఎందుకంటే ఘాట్ రోడ్ ప్లస్ బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి. సో చూసారు కదా, బైక్స్ మాత్రం కొంచెం మంచి కండిషన్లో ఉన్న పట్టుకెళ్ళండి, లేకపోతే కొంచెం డేంజరస్ రూట్ కదా. హాయ్ ఫ్రెండ్స్, సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఈ కొండ పైకి వెళ్ళాలన్నమాట. కొండ చూసారా, మొత్తం ఇంకా 5:30 అవుతుంది, ఇంకా తెల్లారలేదు కూడా. సో ఇక్కడైతే అడలి వ్యూ పాయింట్ బోర్డు ఉంటుంది, చూడండి. సో ఇదన్నమాట స్టార్టింగ్ పాయింట్, అడలి వ్యూ పాయింట్కి దారి. సో మా తమ్ముళ్ళు కూడా ఫుల్ వణికేశారనమాట, నేను కూడా వణుకుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ చాలా చలి ఉంది. సో ఇది తెల్లవారేసరికి మనం అక్కడికి వ్యూ పాయింట్కి వెళ్ళిపోవాలి, అది మన గోల్ అనమాట. ప్రస్తుతానికి అయితే మనం స్టార్ట్ అయ్యాం మళ్ళీ. సో ఇక్కడ నుండి ఇంకా అప్ అనమాట, ఇంకా అప్ వెళ్తున్న కొద్దీ ఇంకా కర్వ్స్ ఉంటాయి, ప్లస్ ఇంకా అప్ వెళ్తుంటుంది బండి. సో అందుకనే మంచి కండిషన్ బండి చూసుకోవాలి. సో ఇప్పుడైతే తెల్లారిపోయింది కొంచెం. ఇక్కడ చూసారా, ఇంకో బోర్డు ఉంటుంది అలా వెళ్తుంటే, వెల్కమ్ టు అడలి అని. సో ఇక్కడ నుండి కూడా మనకి స్ట్రైట్గా ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరికైనా అడిగి వెళ్ళండి, ఎందుకంటే కొన్ని రూట్స్ ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది, చూసారు కదా స్టార్టింగ్. సో ఇక్కడైతే టోల్ గేట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ టికెట్ ఇస్తారు, పర్సన్కి 30 రూపీస్ అంట. సో టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుండి జస్ట్ ఇలాగా అప్పెక్కిపోవాలంతే, అలా చూపెట్టు. అప్పెక్కిపోతే మనకి వ్యూ పాయింట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుండి అలా జస్ట్ ఒక 300 మీటర్స్ మనం కౌంటర్ నుండి 300 మీటర్స్ ఇంకొంచెం అప్పెక్కితే మనకి వ్యూ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అంతే ఫ్రెండ్స్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, చూసారు కదా సైడ్ గట్ట కొంచెం లోయలా ఉంది. సో చుట్టూరు మౌంటైన్స్, కంప్లీట్ ఒక లోయ ఉంటుంది, వ్యూ పాయింట్ అనమాట. మా బైక్ అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది, మొత్తానికైతే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అడలి వ్యూ పాయింట్కి అయితే వచ్చాను అనమాట. బాబోయ్, చాలా చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ నుండి చూసారా, మొత్తం ఒక పెద్ద వ్యూ పాయింట్ ఉంది, మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, మొత్తం ఫుల్ ఫాగ్తో నిండిపోయిందనమాట లోయ అంతా. చూసారా, అదంతా ఆకాశం కాదు, ఆ కింద ఉందంతా మౌంటైన్స్ అనమాట. మనకి లైట్గా కనిపిస్తున్నారు చూసారా మౌంటైన్స్. సో ఇదంతా ఫాగ్తో నిండిపోయింది, ఇది ఒక కంప్లీట్ క్లౌడ్ వ్యూ పాయింట్ అనమాట.
సో అక్కడ మెట్లు స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఇంకా బాగా ఫొటోస్ గట్రా తీసుకోవచ్చు అనమాట. వెళ్దాం. సో జనరల్గా మనకి వీకెండ్స్లో గట్రా అయితే ఫుల్ టూరిస్ట్స్ వస్తుంటారు. సో మేము సాటర్డే స్టార్టింగ్ వీకెండ్ వచ్చేసాం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు. ఇంకా వస్తుంటారు, ఒక 6-7 ఆ టైం కల్లా ఇంకా వస్తుంటారు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కంప్లీట్ మొత్తం కొండలు, ఆ కొండల్లో ఇంకా ఇల్లులు కూడా ఉన్నాయి కొన్ని. సో వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో మరి. సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. సో ఆ పైన చూసారంటే మనం ఇంకా పైకి వెళ్ళొచ్చు. అక్కడ గార్డెన్ లాగా ఉంటుంది. ఆ పైన నుండి ఇంకా వ్యూ పాయింట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. సో ఫస్ట్ అయితే ఈ కంప్లీట్ సీనరీని చూడండి ఎంత బాగుందో. ఫుల్ ఒక వింటర్లో ఒక ఐ ఫీస్ట్ అనమాట ఇలాంటి వ్యూ పాయింట్స్ అండ్ ఆల్. సో అసలు ఈ ప్లేస్ నుండి కదలబుద్ధి వేయట్లేదు అనమాట, ఎందుకంటే అంత కంప్లీట్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. అందుకే చాలా షార్ట్స్ తీశాను యూట్యూబ్లో పెడదామని. సో ఎంతసేపు ఉన్నా అలాగే ఉండాలనిపిస్తుంది. సో చాలా బాగుంది. చాలా బాగుంది అనమాట. ఓకే, ఇక మా తమ్ముడు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మధ్యలో బైక్స్ కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చాయి, మొత్తానికి రీచ్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ చూసారా లోయ ఉందన్నమాట. లోయలో ఒక ఇల్లు, అక్కడ చిన్న గ్రామం లాగా ఉంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు కానీ చాలా బ్యూటిఫుల్ అనమాట. అసలు ఇంత లోయలో ఎలా ఉంటున్నారు. సో మొత్తానికి చాలా బాగుందన్నమాట. ఇదంతా మొత్తం లోయ అనమాట, మొత్తం కొండలు, ఇల్లు. సో సన్ రైజ్ పాయింట్, సన్ రైజ్ కూడా వస్తుంది అనమాట. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్. అసలు ఒక ఆరెంజ్ పండు అనమాట. సో అక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, సో అక్కడ నుండి ఇలాగే వెళ్ళి ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ పాయింట్ వస్తుంది. సో మనం ఇప్పుడు పైకి వెళ్దాం. చూసారు కదా, ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. అది వ్యూ పాయింట్ అయితే ఇది ఇంకా అప్పర్ సైడ్ వ్యూ పాయింట్, ఇంకా అప్పర్ సైడ్ ఉంది. సో ఇప్పుడు సన్ రైజ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, చూసారు కదా. సో ఇప్పటి వరకు ఇంకా ఒక స్టెప్ చూసాం కదా, ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట. సో అది ఇంకా టాప్ ఫ్లోర్ లాగా అనమాట. సో అక్కడ టెంట్స్ అన్నీ ఉంటాయి. సో బాగుంటుంది, గార్డెన్ లాగా ఉండి.
సో మేమైతే జస్ట్ ఒకసారి చూద్దామని ఎలా ఉంటుందని వెళ్ళాము. ఇక్కడ అంతా ఫ్యామిలీస్కి కూడా టాయిలెట్స్ గట్రా ఉన్నాయి. అంటే ముందు రోజు వచ్చి మనం టెంట్ గట్రా బుక్ చేసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. లైక్ లంబసింగి, అరకు లాగా. సో చూసారు కదా, ఇది ఇంకా టాప్ లెవెల్ అనమాట. సో ఇక్కడ టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం గ్రూప్గా వచ్చి క్యాంప్ ఫైర్ అన్నీ వేయచ్చు అనమాట. సో అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రండి. సో ఇది ఫ్రెండ్స్ అర్లీ వ్యూ పాయింట్. అండ్ నిజంగా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా ఒక అరకు లాంటి వ్యూ పాయింట్ ఉందంటే ఇదేని. సో అడర్లీ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.